ఎంతసేపు ఫ్రై చేసుకోవాలండి ఇలాగా? కొంచెం మనకి వేగేదాకమ్మా, కొంచెం మెత్తబడి కాయ. ఇది కనీసం నాట్లు కూడా పెట్టక్కర్లేదు, ముచ్చికి తీసి మనం పెద్దవైతే నాట్లు పెట్టాలి. పెద్దవైతే ఈ కాయలకి నాట్లు కూడా పెట్టక్కర్లేదు, అన్ని రెడీగా ఉంటాయి. అన్ని రెడీగా 15 మినిట్స్లో మనకి పచ్చడి తయారైపోతుంది. ఎంతకాలం నిల్వ ఉంటుందండి ఇది? 2-3 నెలలు ఉంటుందమ్మా. ఈ లోపు ఒక సాంగ్ పాడతారా? ఓకే, పాడండి. శ్రీకర శుభకర రారా ఓ శివుని కుమారారా, శ్రీ గణనాధారారా నీ శరణము కోరి తిరారా. శ్రీకర శుభకర రారా ఓ సిద్ధి వినాయకరారా, శ్రీ గణనాధారారా నీ శరణము కోరి తిరారా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అడగగానే పాడినందుకు. అయిపోయినట్టున్నాయండి? అది అయిపోయింది తల్లి. ఓకే, ఇప్పుడు ఎల్లిపాయ చెదగొట్టించేమో ఓకే, ఒక పాయ ఇందులో వేసేయచ్చు. ఈ కలర్ వస్తే సరిపోతుంది? సరిపోతుంది అలా వస్తే. ఓకే ఓకే. ఇది వెల్లుల్లిపాయ కరివేపాకు. వెల్లుల్లి కరివేపాకు. వెల్లుల్లి కరివేపాకు. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఓకే, ఇందులో నూనె మిగులుతుంది, ఆ నూనెలో మనం వేసేసుకోవచ్చు. ఓకే, ఇందాక కొలిచి ఉంచుకున్నాం కదమ్మా, అవి అలా 2 కప్పులు ఉసిరికాయలకి 1 కప్పు కారం, ఓకే, 1/2 కప్పు సాల్ట్, ఓకే, ఆవాలు మెంతులు పౌడరు 1/2 కప్పు. ఓకే. ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేయాలండి మామూలుగా రోస్ట్ చేసేసి వేసేస్తుంది. ఇంకో తల్లి టేస్టీ పచ్చడి అప్పుడే రెడీ అయిపోయింది. రెడీ తినేయచ్చండి ఇప్పుడు? తినేయచ్చు తల్లి. ఊరితే బాగుంటుంది కదా? ఊరితే బాగుంటుంది, కానీ వెంటనే టేస్ట్ చేసినా కూడా చాలా బాగుంటుంది.